మాన్యువల్ చదివి అర్థం చేసుకోవడం కన్నా ఐఐటి ఎగ్జామ్ రాయడం. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఎస్, థంబ్నెయిల్ చూశారుగా. ఈరోజు అయితే మనం బుడ్డిదాని కార్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇండియాలో అయితే ఏ ప్రోడక్ట్ కొన్నా వెళ్ళి కొనుక్కొని వస్తే సరిపోతుంది, వాళ్ళే అన్నీ అసెంబుల్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం ఏది కొనాలన్నా మనమే అసెంబుల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేసి మన కార్ని బయటికి తీసేద్దాం. చూడండి, కార్ ర్యాప్ చేసి ఇచ్చారు, ఆ ర్యాప్ని తీసేద్దాం. ఇంకా బాక్స్ అటు పక్కకి వేసేద్దాం, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. అన్బాక్సింగ్ చేయగానే వియా వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నారు చూద్దామని కార్ని చూడగానే ఫిక్స్ అయిపోయింది, ఇది నా కారే అని. ఎమ్మటే డాడీ దిస్ ఇస్ వియా కార్ అని చెప్తుంది మాకు. మనకి కార్ అసెంబుల్ చేయడానికి కావాల్సిన పార్ట్స్ అన్నీ కార్ సీట్ దగ్గర ఇచ్చేసాడు. వాటిని బయటికి తీసేసాం. ఫస్ట్ మనకి కార్ నడవడానికి ముఖ్యంగా కావాల్సింది కార్ వీల్స్, వాటిని అసెంబుల్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా అసెంబుల్ మాన్యువల్ చదివి అర్థం చేసుకోవడం కన్నా ఐఐటి ఎగ్జామ్ రాయడం ఈజీ. అలా ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్. నాకైతే ఇప్పటికీ అసలు అర్థం కాదు. ప్రతిసారి మా వైఫే హెల్ప్ చేస్తూ ఉంటుంది దీనికి. తను ఏ స్టెప్స్ ఫాలో అవ్వంటే అది ఫాలో అయిపోతా. ఎక్కువ అయితే బ్రెయిన్ పెట్టను, ఎందుకంటే పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ ఏం చెప్పాడు అదే ఫాలో అయిపోతా యాజ్ ఇట్ ఈజ్. డిస్క్లైమర్, ఇది ఓన్లీ అసెంబుల్ విషయంలోనే. మేము ఇంత బిజీగా ఇక్కడ పార్ట్స్ అన్ని ఫిక్స్ చేస్తుంటే వియా చూడండి, తన బిజీలో తను ఉంది, మాతో సంబంధం లేనట్టు. వీళ్ళు ఎప్పుడు కార్ ఫిక్స్ చేస్తారా, ఎప్పుడు ఈ కార్ ఎక్కుదామా అన్నట్టు ఉంది తను. మేము ఫిక్స్ చేయడం లేట్ అవుతూ ఉంటే మీరు ఫిక్స్ చేస్తారా లేదా, లేకపోతే నేనే వెళ్ళి ఫిక్స్ చేయాలా అన్నట్టు వియా కార్ లాక్కొని అటు వెళ్ళిపోతూ ఉంది. చూడండి, అసలు మా మాట వినకుండా లాక్కుంటా ఉంది. వియా తనే కార్ని తీసుకెళ్ళిపోయి వీల్స్ అన్నీ తీసుకెళ్ళి అసెంబుల్ చేసుకుంది కార్ని. పిల్లలతో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలంటే చాలా ఓపిక కావాలి. మనం ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళు మనకి ఇంకో పని చెప్తూ ఉంటారు. ఈ ఏజ్లో వాళ్ళు చేసే పనులు చాలా క్యూట్ అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఒక 10 years తర్వాత తలుచుకొని మనమే నవ్వుతాం. ఆ కార్తోని పీకబూ ఆడుతుంది చూడండి. ఫైనల్లీ ఫ్రంట్ వీల్స్ అసెంబుల్ అయితే అయిపోయింది. బ్యాక్ వీల్స్ ఫిక్స్ చేస్తుంటే సరిగ్గా ఫిట్ అవ్వట్లే. సో అదే టైంకి పక్కన మా బ్రో వచ్చాడు. తన దగ్గర ఉన్న టూల్ తీసుకొచ్చి బ్యాక్ వీల్ని అయితే ఫిక్స్ చేసేసాడు. ఫైనల్లీ వీల్స్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి. మన కార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రిమోట్లో బ్యాటరీస్ వేసేసి మనం ఇంట్లో ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాం, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. రిమోట్లో ఆప్షన్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి. మనం యూజ్ చేసిన 2 minutesకే అర్థమైపోయినాయి. ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్రంట్కి ఎలా వెళ్ళాలి, బ్యాక్కి ఎలా వెళ్ళాలి, అలానే సైడ్స్కి ఎలా తిరగాలి అనేది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి. కార్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చూశారుగా మన బ్లూ మస్టాంగ్. మన కార్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం ఆన్ రోడ్ టెస్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ అయిన తర్వాత వియా అయితే కార్లో కూర్చోడానికి బాగా భయపడింది. బట్ ఇప్పుడు బయటకు తీసుకొచ్చాక అయితే మంచిగా హాయి కూర్చుంది. మంచిగా మా నైబర్స్ వెళ్తుంటే అందరికి హాయ్ చెప్తుంది. కార్లలో వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి హాయ్ చెప్తా ఉంది. వియా కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ బ్రో చూసి ఇంకా వియా కార్ వచ్చేసింది, డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకొని చెప్తున్నాడు. హాయిగా చిల్ అవుతూ కూర్చుంది కార్లో. ఒక 30 minutes వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది డ్రైవ్ని. అనుకోకుండా ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అసలు చలి కానీ గాలి కానీ అస్సలు లేదు. సో ఇదే టైం అనుకొని మేము కూడా తనని బయటే ఉంచాం కొద్దిసేపు. ఇలా మేమైతే ఈ రోజుని ఎంజాయ్ చేసాం. మా కొత్త కార్ అన్బాక్సింగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.